నమస్తే. నేను ప్రశాంతి. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. అమెరికాలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి, అలాగే మనం ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు చేసుకోవాలన్నా, హోమాలు చేసుకోవాలన్నా ఇండియా వెళ్ళడం వీలు పడదు కాబట్టి మనకి ప్రత్యేకంగా ఇండియా నుంచి అమెరికా వరకు గురువుగారు రావడం జరిగింది. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురువుగారు, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనేది అనేక రకాలుగా వాళ్ళకి తోచిన విధంగా చేసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది కొన్ని విధాలుగా, ఒక రకంగా చెప్పాలంటే వికృత చేష్టలనే చెప్పాలి. రిటర్న్ గిఫ్ట్స్ అనో, లేదంటే ఆర్భాటాలనో, అంటే వాళ్ళకి తోచినట్టుగా చేస్తారు. అసలు ఎలా చేయకూడదు? అంటే కొంతమంది మీరు చూసిన, మీ పరిగణలోకి వచ్చినవి ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా చేయడం ఖచ్చితంగా తప్పు అని ఏం చెప్తారు? వాస్తవం మనం మాట్లాడుకోవాలి అంటే గత 6.5-7 సంవత్సరాల క్రితం నుంచి నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వరలక్ష్మి వ్రతం చేయించడం మానేశా. ఎందువలన అంటే సమయం పెట్టుకోరు, ఒక తీరు, ఒక తెన్ను ఏది ఉండదమ్మా. చూస్తాం కదా, ఆర్భాటానికి ఇచ్చినటువంటి వాల్యూ అమ్మవారికి అనువంత కూడా ఇవ్వట్ల. అక్కడ ఎంతసేపటికి కూడా అమ్మవారికి మనం వరలక్ష్మి వ్రతం చేస్తున్నాము, ఆవిడ దగ్గర నుంచి వరములు, ఆవిడ ఇచ్చేటువంటి వరముల్ని మనం ప్రసాదంగా అనుగ్రహించుకోవడం కోసం, ఆ అనుగ్రహాన్ని పొందడం కోసం మనం చేస్తున్నాము అనేటువంటి ధోరణి ఈ మధ్యకాలంలో నేను ఎక్కడా అది తప్ప వేరే ధోరణి చూడలేదు. ఎందుకంటున్నానంటే, వరలక్ష్మి వ్రతము అనగానే అమ్మలక్కలందరినీ పిలిచి వాళ్ళు గాజులు చూసుకోవడం, మెల్లో హారాలు చూసుకోవడం, ఎంతసేపటికి నా దగ్గర ఏమున్నవి నీకు చూపిస్తా, నీ దగ్గర ఏమున్నావు నాకు చూపించు, నువ్వు అమ్మవారికి ఎంత బంగారం పెడుతున్నావు, అమ్మవారి ఆరాధనలు ఎంత వెండి వాడుతున్నావు. కిందసారి నేను మా వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళు అమ్మవారికి బంగారంతో గంగాలం చేయించారు. నువ్వు అమ్మవారికి ఇంత ఇచ్చేటువంటి పరిస్థితి నీకు ఉన్నప్పుడు అవి నీకు ఎందుకు వరం ఇస్తుంది? ఇక నీకేం తక్కువైంది? నేను అమ్మవారికి నేను ఇంత ఇచ్చి, అమ్మవారికి ఇంత చేశాను, వాళ్ళకి ఇంత చూపించాను నువ్వు చెప్తున్నప్పుడు నీకు ఇంకేం తక్కువైంది రావు నీకు ఇవ్వాలి. కాబట్టి నువ్వేదో ఇస్తుందని చెప్పి నువ్వు ఆశించాల్సిన అవసరం లేదు. ఆశించినా నీకు అక్కడేం దక్కదు. ఎందువల్లనంటే అమ్మవారి ఏం కోరింది? పసుపు కుంకుమ కోరింది. నువ్వు నిండు మనస్సుతో, ఒంటి మీద నీకు ఏముంది, నాకేమిచ్చాడు కాదు, నిండు మనస్సు, ఎవరితోటి సంబంధం లేదు, నీకు నాకు సంబంధం. నువ్వు నా కుమార్తెవి, నేను నీ తల్లిని, నువ్వు నా భక్తురాలు, నేను నీ దేవతని, ఇలా భావించుకొని అక్కడ కూర్చొని నీకు నాకు మధ్య కాన్వర్సేషన్ నడవాలి, కమ్యూనికేషన్ నీకు నాకు మధ్యలో నడవాలి. ఎందుకని వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇంత చేశా, లేదు కింద సంవత్సరం ఇదే చేశాను, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఎంతగానో ఎక్కువ చేయాలి. నీకు అంత స్థాయి నీ దగ్గర ఉండి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చుకుంటూ అవి చేసుకుంటావు అంటే అమ్మవారి దగ్గర నుంచి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వరాలు నువ్వు వస్తాయి నువ్వు ఆలోచించద్దు, నువ్వు అడగద్దు, నీకేమి ఇవ్వదు. ఎందువల్ల నువ్వు అమ్మవారికి ఏమి ఇచ్చావు? నువ్వు పసుపు కుంకుమ అమ్మవారికి ఇస్తే ఆ పసుపు కుంకుమతో పాటుగా సౌభాగ్యాన్ని నీకు ఆవిడ ప్రసాదిస్తుంది. నువ్వు ఇవన్నీ నేను నీకు ఇస్తున్నాను, ఇచ్చేం చేస్తున్నావు, మళ్ళీ లోపల పెడుతున్నావుగా. కాబట్టి ఇవన్నీ కూడా దురాచారములు కనుకనే వైదిక వ్యవస్థ రోజు రోజుకి కూడా చిన్నాభిన్నమైపోతుంది. కాబట్టి ఇటువంటివి దురాచారముల్ని వదిలి గౌరమ్మని చేసుకొని అమ్మవారికి అర్చన చేసుకొని ఆరాధన చేసుకోవడం శ్రేయస్కరం.